4 పంపింగ్ స్టేషన్ల దగ్గర ఒక్కొక్కటి 400 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత 250 కిలోమీటర్ల టవర్ లైన్ అది అన్ని పంపింగ్ స్టేషన్ల దగ్గర కలిపి గ్రిడ్ నుంచి అనుసంధానం చేసేటువంటి టవర్ లైన్స్ సుమారు 250 కిలోమీటర్ల టవర్ లైన్స్ని వేసినాం. ఇన్ని పనులు మీరు 190 కేసులేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిక్కు దాయాదుల పోరు, 190 రకాల కంప్లైంట్స్, పర్యావరణ అనుమతులకు పోతే అక్కడ కంప్లైంట్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కాడ కంప్లైంట్స్, హైడ్రాలజీ క్లియరెన్స్ కాడ కంప్లైంట్స్, సుప్రీంకోర్టులో కేసు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదులు, హైకోర్టులలో కేసులు, ఇన్ని రకాల అవాంతరాలు కల్పించినా కూడా ప్రత్యక్షంగా కాంగ్రెసే. వాళ్ళ కాలంలో కృష్ణ మీద 50 టీఎంసీల నీళ్ళు ఎనికే చేత కాలేదు వీళ్ళకు. 50 ఏండ్ల కాలంలో 50 టీఎంసీల నీళ్లను కూడా పాలమూరుకి ఇవ్వడానికి చేతగానటువంటి వాళ్ళు ఇలా ఇంత పెద్ద బృహత్ ప్రాజెక్టును మేము దశకు తీసుకొని వస్తున్న కాలంలోనే 100 రకాల మోకాళ్ళు అడ్డమేసినారు. చాలా ఈర్ష్యతో ద్వేషంతో పనిచేసినారు. అడుగడుగున ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి పనులు చేసిన తర్వాత ఇంకా ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కడ రెడ్యూస్ అవుతుంది అనేటువంటి సుదీర్ఘంగా సాంకేతిక నిపుణులతో ఆలోచన చేసేలా లిఫ్ట్ ఇరిగేషన్స్కు ఇప్పటిదాకా ఉండేటువంటి అనుభవంలో ఎక్కడైనా సరే ఓపెన్ పంపింగ్ స్టేషన్స్ పెట్టినారు. సర్ఫేస్ మీద, భూమి మీద ల్యాండ్ ఎక్విజిషన్ను మినిమైజ్ చేయొచ్చు, కాస్ట్ను తగ్గించవచ్చు, తర్వాత అర్లీ కంప్లీషన్ ఆఫ్ వర్క్, తొందరగా పనిని ముగించవచ్చు అనేటువంటి ఈ 3 కారణాల చేత మేము అన్నీ కూడా అండర్గ్రౌండ్ పంపింగ్ చేసినాం. ఈ అండర్గ్రౌండ్ పంపింగ్ అనేటువంటిది దిస్ ఈజ్ నౌ అప్రిషియేటెడ్ బై ద వరల్డ్ ఇంజనీర్స్. ఈ రకంగా అద్భుతాలు సృష్టించి కూడా ఏనాడు మేము గొప్పలు చెప్పలే. పని జరగాలి, ఫలితం రావాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలి, ఇది మాత్రమే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినాం. కానీ అలా మేము చేసిన పనులకు, మేము కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తరించి ఇది నేనే చేసిన అనుడు, ఇది ఎక్కడి నీచత్వం అంటే నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా అయింది, ఇది అయింది, ఇక్కడి నుంచి మేము చేసినామంటే అర్థం పర్థం సింగారం దానికోటి. ఈయన పాదం మోపినాక నీ మోటార్ అనేది నీళ్ళు వచ్చినట్టు నాకు సిగ్గు అనిపిస్తుంది ఇట్లా మాట్లాడితే. 34 నెలల కింద నీకంటే ముందు కేసీఆర్ స్టార్ట్ చేసి వచ్చిన దాన్ని వీళ్ళు నువ్వు చేసినా అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేసుకోకపోవచ్చు. నీ సమక్షంలో అన్నప్పుడన్నా వారించాలి, కనీసం మాట్లాడేటప్పుడన్నా దాన్ని కరెక్షన్ చేయాలి. అది విజ్ఞత, హుందాతనం, సంస్కారం. ఇవన్నీ మాకు లేవు అంటే మేము ఏం చేయలేం. ఇవి లేవు మాకు, మేము పాటించామంటే మేము చేయగలిగింది కూడా ఏం లేం. ఇవాళ కొత్తగా జడ్చర్ల కాడ మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి తెలిసి మాట్లాడిండో మరి ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇస్తుంటో తెలియదు. నేను 120 టీఎంసీలు నేను అనుమతులు తీసుకొని వస్తా. 120 టీఎంసీలు ఎత్తుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసిన మహానుభావ. జీవో ఇచ్చేటప్పుడు టెక్నికల్గా పొరుగు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం ఎప్పుడు కూడా ప్రభుత్వం. నువ్వు దేవలసింది అలా నిజంగా తెస్తే 40 టీఎంసీలు డిండి కోసం తీసుకురా పర్మిషన్ అదనంగా. 120 టీఎంసీల కోసం పాలమూరుకు ఆల్రెడీ జీవోలు ఇష్యూ చేసినవి ఉన్నాయి. నువ్వు కొత్తగా చేసేదేం లేదు. డిండి కోసం తీసుకురా చేతనైతే, డిండి కోసం తెస్తే సరిపోతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కృష్ణా బేసిన్లో, పాలమూరుతో పాటు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఇతర ప్రాజెక్టులు అన్నీ కూడా కలిపి అప్ టు ఖమ్మం, నల్గొండలో కానీ పార్ట్ ఆఫ్ రంగారెడ్డి కానీ ఖమ్మంలో పార్ట్ కానీ కలిపి కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఇదివరకే జీవోలు విడుదలై ఇదివరకే పనులు ప్రారంభించబడి ఇదివరకే అమల్లో ఉండి ఇప్పుడు అమల్లోకి వస్తున్నటువంటి అన్ని రకాల ప్రాజెక్టులకు కలిపి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీసుకున్నటువంటి వివరాల ప్రకారంగానే ఆయా లిఫ్ట్ ఇరిగేషన్లకు లేదా ఆయా కెనాల్స్కు, ఆయా ప్రాజెక్ట్స్కు, ఆయా కెనాల్స్కు అన్నింటికీ అవసరమైనటువంటి నీటి వినియోగం మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి ఎంత అంటే మనకు 588 టీఎంసీల నీళ్లు కావాలి కృష్ణలో. ఇది కొత్తగా మనం అలొకేట్ చేసుకునేది కాదు. ఆల్రెడీ మనం కంటెంప్లేట్ చేసి మనం మొదలుపెట్టి ప్రారంభించి కొన్ని ఫలితాలు వచ్చి కొన్ని ఫలితాలు రానుండి ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి వాటికి 588 కావాలి. డ్రింకింగ్ వాటర్ కూడా కలుపుకుంటే దాదాపు 600 టీఎంసీ పడుతుంది. మనం చేసుకోవాల్సినటువంటి పని అది.
నీటి పంచాయతీ తొందర తెంపుకొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఫైనలైజ్ చేసుకొని వినియోగంలోకి వేగంగా తెచ్చుకోవాల్సినటువంటిది ఇది. పాలమూరును తొందరగా పూర్తి చేసి 2 దశలు, ఇప్పటికీ కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లలో నీళ్లు నింపడం ఒక దశ, నిండినటువంటి నీళ్లను కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించడం 2వ దశ. కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించేది మీరు ఇంకో ఏడాదిన్నరకు చేసినా మీ ఉద్దేశం ప్రకారంగా ఈ పాటికే ప్రభుత్వం వచ్చిన మొదటి 3-4 నెలలు 6 నెలల లోపల ఒక 500-600 కోట్లు ఖర్చు చేసి ఉంటే, ఈ మాట 100 సార్లు చెప్పినా నేను, ఈ 68 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి రిజర్వాయర్లను దశల వారీగా నింపుకునే అవకాశం ఉండే మనకు. మొదటి సంవత్సరం 40% నింపి ప్రోటోకాల్ పరంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మొత్తం నింపుకునే అవకాశం ఉండే. 2 వర్షాకాలాలు, అద్భుతమైనటువంటి వర్షాకాలాలు మీరు కోల్పోయినారు. 2024, 2025 సంవత్సరాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వర్షాలని మనం కోల్పోయినాం. ఈసారి ఎల్నినో వచ్చింది. నీళ్ళుండి రిజర్వాయర్లు ఉండి నింపుకోలేనటువంటి మీ చాతకాంతనాన్ని ఏమనాలి వాళ్ళు తెలంగాణ ప్రజలు? దీనికి ఏ రకంగా కాళేశ్వరం కాడ వంకలు పెట్టే ప్రయత్నం చేసినారు, చక్కగా ఉన్నదాన్ని కూడా వంకలు పెట్టే ప్రయత్నం చేసి నీళ్ళు లేకుండా ఎలా కరువులో రైతుల్ని అల్లాడిస్తున్నారు. కనేపల్లి కాడ పంపులు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, సామాన్య రైతులు చెప్తున్నారు. కళ్ళ ముందల నీళ్లు ఉన్నాయి, పంపులకు అందుతున్నాయి, ఈ నీళ్లు కొట్టవచ్చు. మేడిగడ్డ కుంగినటువంటి 3 పిల్లల జాగాకు లేదా బరాజ్కు సంబంధమే లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఈ మాటను గతంలో సీఎంగానే కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పినారు. కన్నేపల్లి యొక్క ప్రత్యేకత ఏంది అని వివరిస్తూ ఆయన చెప్పినారు. బరాజ్ లేకుండా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు మనం పెట్టుకున్నాం, ఆ రకంగా లొకేషన్ అట్లా నేచర్ మనకి ఇచ్చింది, దాన్ని వాడుకుంటున్నాం తెలివిగా అని చెప్పినారు. ఆప్టిమల్ పెట్టుకున్నప్పుడు ఆప్టిమల్ చేసుకుంటాం, మినిమం ఉన్నప్పుడు మినిమం చేసుకుంటాం. మినిమం ఉన్నప్పుడు కన్నేపల్లి కాడ వాడుకునే వెసులుబాటు ఉంది, అలా అది వాడతలేరు. పాలమూరులో ఈ నీళ్ళే వాడి ఉంటే, వాళ్ళ రిజర్వాయర్లలో నీళ్లు ఉండి ఉంటే, పోయిన సంవత్సరం మీరు నింపి ఉంటే, అటుపోయిన సంవత్సరం నింపి ఉండింటే, ఉట్టి భూగర్భ జలాలతోనే ఇలా పాలమూరులో పంటలు పండేది కనీసం 10-12 లక్షల ఎకరాలలో. పచ్చబడ్డటువంటి పొలాలను చూసి, బాగు చేసుకున్నటువంటి గ్రామాలను చూసి వలసలు వెనక్కి వచ్చేసి ప్రజలు మళ్ళీ పాలమూరులో స్థిరపడి మేము నెమ్మదిగా బతుకుతున్నామని సంతోషపడేటువంటి టైంలో ఇవాళ మళ్ళీ మీరు వాళ్ళని వలసలకు బాట పట్టిస్తారా? ముఖ్యమంత్రి గారు, నువ్వు పాలమూరు బిడ్డవై ఉండి పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి కానుక బహుమానం ఏంటంటే మళ్ళీ మీరు వలసలకు తయారుగా ఆడి అని చెప్పడమే, అంతకుమించి ఇంకేం లేదు. 100% అంతే, ముమ్మాటికి అంతే. ఇప్పుడు నేను చెప్పినటువంటి, నేను వివరించినటువంటి ఇన్ని పనులలో భూసేకరణ నుంచి, రిజర్వాయర్లు కట్టిన కాడ నుంచి, పంపింగ్ స్టేషన్ల నుంచి, మోటార్ల నుంచి, టనల్స్ నుంచి, కెనాల్స్ నుంచి, టవర్ లైన్స్ నుంచి, 400 kV సబ్స్టేషన్స్ నుంచి, ఈ అన్ని మొత్తం పనులలో రేవంత్ రెడ్డి సర్కారు తట్టేడు మట్టేసిందా? ఒక్క నట్టు బిగించిందా? ఒక్క చిన్న పని ఒకనాడు చేసిందా? ఏమీ లేదు, జీరో. ఏమి చేయకుండా మీరు పాదం మోపితే నీళ్ళు వచ్చినాయని మాట్లాడితేనంటే ఇంతకంటే అసహ్యం ఏమైనా ఉంటుందా? అసహ్యమైన విషయం కదా ఇది. ఇప్పటిదాకా ఏమి చేయకుండా ఉన్నటువంటి దానికే మీరు క్షమాపణ చెప్పాలి. నాకు అర్థం కానికనే 2.5 ఏళ్ళు పట్టిందంటే నువ్వే, ఇక అర్థం కానికనే 2.5 ఏళ్ళు పట్టినటువంటి వాడివి, మిగిలిన 2.5 ఏళ్ళ కాలంలో నువ్వు పని మొదలు పెడితే కూడా ఆ ఫలితం కూడా రాదు. ఇక మీకు అర్థమైనటువంటి విషయం అది. నేను నిన్న కూడా టీవీ మాధ్యమంలో చెప్పిన, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నోన్ యాంటీ తెలంగాణ ఇటు ఆయన సమైక్యవాది. ఇప్పుడు ఆయన నిందించాల్సిన అవసరం లేదు, యథార్థమే చెప్తున్నా నేను. ఉద్యమం నడిచేటప్పుడే ఆయన సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన వ్యక్తి. ఆయన మీద ఏం భ్రమలు లేవు మాకు కానీ ఇంకెవరికి కానీ. ఆయన ఎందుకు ప్రేమ చూపిస్తాడు? కనేపల్లి పంపులు స్టార్ట్ కావాలంటే 2-3 వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళ దురుద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏ కోశాన ఎక్కడ ఏడ కూడా గొంతులో హృదయంలో ఇంత తడి లేదు. తెలంగాణ తడి లేనటువంటి పొడి మనిషి రేవంత్ రెడ్డి. తెలంగాణ తడి లేని పొడి మనిషి రేవంత్ రెడ్డి. ఇన్ని అనుభవాల ద్వారా నేను చెప్తున్నా, బాధపడుతూ చెప్తున్నా, సిగ్గుపడుతూ చెప్తున్నా పాలమూరు వాడైనందుకు. ఏవి ఎట్లున్నా ఉరుకురుకులాడి పాలమూరు ఫలితం ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి. ఆయనకు వచ్చినటువంటి సువర్ణ అవకాశానికి ప్రజలు కూడా ఆశించిండ్రు. చేసిన కాడికి కేసీఆర్ చేసిండు, ఈ నుంచి ముందరికైనా చేస్తాడేమో అని ఆశపడ్డారు. పడవ పెట్టడానికి నువ్వే కావాలన్నా మనగానివి? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు మీ వాళ్ళు. మళ్ళా 2.5 ఏళ్ళు పడవ పెడితే నెలనో 2 నెలల్లో చూసి నీతోనికి వచ్చి హడతాలు చేయాలి వాళ్ళు.
ఏదైనా పని నెరవేరకపోతే మేము కేసీఆర్ గారి దగ్గర మంకుపట్టు పట్టేది, ప్రచారం చేయకపోయేది బయటికి. అవసరమైతే ఇప్పుడు అన్నం తినకుండా అలిగేది మేము. మా గోడు వినండి సార్, ఇదేదో విన్న తర్వాత తింటామని చెప్పేది ఇలా బహిరంగంగా చెప్తున్నా నేను. ఆ సమస్య యొక్క తీవ్రత అర్థం కావాలని 2.5 ఏళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు? ఘోరమైన నిర్లక్ష్యం. ఇలా కరువును చూస్తుంటే నా కడుపు తరుక్కపోతుంది. పొలం లేని రైతులు కూడా చాలా డిమాండ్ మీద కూళ్ళకు వచ్చేది. మాకు ఇలా పని ఉందా, రేపు వస్తాపో అని చెప్పేది. తోచినప్పుడు పనికి పోయి బతికేటువంటి స్వేచ్ఛ వచ్చిండే రైతాంగానికి కానీ కూలీలకు కానీ. ఇలా దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడేది. మళ్ళా ఎక్కడికక్కడ పత్రికలలో మీరే చూపిస్తుండ్రు, టీవీలలో మీరే చూపిస్తుండ్రు. నారుమళ్ళకే ట్యాంకర్లతోనే నీళ్లు పోసేటువంటి దుర్గతి. ఇన్ని రకాల అవాంతరాల ఎందుకు? ఏం అవసరం ఉంది? ఎందుకు ఈ పట్టుదల? ఎందుకు ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల? మేము టెండర్ పిలిచిన కెనాల్స్ని క్యాన్సిల్ చేసి నువ్వు కొడంగల్ పెట్టుకున్నావు, ఓకే పెట్టుకున్నావు, బాగానే ఉంది. మరి ఈ ఆడ 4-5 వేల కోట్లు ఖర్చు చేసేటప్పుడు కొడంగల్ కాడ ఈ 5 రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి కాడ 500-600 కోట్లు ఖర్చు చేస్తే రిజర్వాయర్లు అయితే నిండుతాయి కదని నేను అనేది. అది రిజర్వాయర్లు నిండి ఉంటే ఇలా భూగర్భ జలం పుష్కలంగా ఉండేది కదా అని నేను అనేది. ఎందుకు చేస్తలేరు? ఇక అప్పుడైతే పనులు నడుస్తున్నప్పుడు మంత్రిగా ఉండే అప్పుడు జూపల్లి పాలమూరు పనులు నడుస్తున్నప్పుడు ఇక తబ్బిబ్ అయిపోయిన 2 సార్లు వివిధ సందర్భాల్లో 2 సార్లు బస్సులు పెట్టి ఇక్కడి నుంచి మీడియా మిత్రులను తోలుకొని పోయి అవన్నీ చూపించి కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు నా జీవితంలో అనుకోవాలి ఇట్లా అవుతుంది పని, ఇవన్నీ మాట్లాడి అన్ని రికార్డులలో ఉన్నాయి. అన్నీ కూడా మేము ప్లే చేసి చూపించినాం. ఏమన్నా సిగ్గు అభిమానం ఉన్నోడైతేనంటే సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అవి లేనోళ్ళు ఏం చేస్తాం? మళ్ళీ ఇవాళ అదే నోటితోనే ఎట్లా మాట్లాడతాడు? కేసీఆర్ హయాంలో ఏం జరగలే, మొత్తం నిర్లక్ష్యము, నష్టపోయింది, ఇప్పుడు మేము సిపాయిలం, మేము ముందలు చేస్తాం, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మాట్లాడతాడు. సిగ్గులజ్జ ఉండాలి కదా ఇట్లా మాట్లాడటానికి ఎవరికైనా? బస్సులు పెట్టి తోలుకపోయి మాట్లాడింది నువ్వే కదా, పనులు చూపించింది మీరే కదా. అయ్యల్లా కేసీఆర్ దిగిపోయే నాటికి ఎక్కడైనా ఏదైనా ఆగి ఉంటే నువ్వు ఎత్తి చూపాలి కదా. ఆ కాలం అంతా బాగుందని మాట్లాడినోడు నువ్వే. కొత్త సర్కారు రాగానే దాంట్లోకి జంపు కొట్టి ఇలా ఏం జరుగుతలేదని మాట్లాడతానంటే ఇది మానాభిమానం ఉన్నోళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి? ఒకనాడన రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా కూర్చొని జిల్లా ఎమ్మెల్యేలను తోలుకొని పోయి ఇది ఇంత పని చేస్తే మనకి మేలు అవుతుందని అనడం చేసిండ్రా? మేము ప్రతిపక్ష పార్టీగా మా ఆవేదనను ప్రజల తరఫున వెలిపుచ్చి 100 రకాలుగా మాట్లాడితే వ్యక్తిగతంగా మమ్మల్ని తూలనాడే పని చేసినారు. మేము ప్రజల కోసం మాట్లాడితే మేము ఎత్తి చూపింది ఏంది? మీ ఘోర వైఫల్యాన్ని, మీ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపినాం. నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఉండాల్సింది, నేను పాలమూరు బిడ్డను నేను గొప్ప చేస్తాను సపడ చేయకుండా ఉండాల్సింటివి. నేను మొత్తం రాష్ట్రం మనిషిని అంతటా చేస్తా అని చెప్పాల్సింటివి. ఆశలు ఎందుకు కల్పించినావు? మరి చేస్తాను ఎందుకు చెప్పినావు? చెప్పినప్పుడు అడగకుండా ఉంటామా? అడిగితే తప్పవుతుందా? నువ్వు చేయకపోవడం నీ తప్ప, అడిగింది మా తప్ప, చేయమని కోరింది మా తప్ప. ఇది ఇక దీనికి తోడు పాపం నేను ఆయన మాట్లాడుతూ సరే వ్యక్తిగతంగా ఆయన కామెంట్ చేసిన నేను ఫీల్ కాను, కానీ ఇక ఇంటి పేరు నీళ్ళు పెట్టుకున్నటువంటి ఆయన మీ బడికి ఎప్పుడైనా వచ్చిండా అని ఆ పిల్లలతో మాట్లాడండి. మహానుభావ 100 సార్లు మేము రోజు తిరిగిందే కాలువలు ఎంబడి, చెరువులు ఎంబడి, స్కూళ్ళు ఎంబడి, కాలేజీలు ఎంబడి. సరే మా పని ఏదో మేము చేసినాం, మాకు మీ సర్టిఫికెట్లు అవసరం లేదు, మాకు తృప్తి ఉంది చాలదే. ఎవరి సర్టిఫికెట్లు మేము కోరుతలేము. గెలుపోవటములు ప్రామాణికం కాదు. ప్రజా జీవితంలో ఒక కాలంలో ప్రజలకు ఏం జరిగిందనేది లెక్క, అది ప్రజల మనసులో ఉందా లేదా అనేది ప్రామాణికం. కానీ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది గత బీఆర్ఎస్ కాలంలో అని మాట్లాడతాడు. ఈయన మాట్లాడించినటువంటి విద్యార్థిని అమ్మాయి కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులంలో చదువుకుంటున్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి అద్భుతంగా మాట్లాడింది. కేసీఆర్ తయారు చేసినటువంటి ఆ బిడ్డ మాట్లాడిన మాటలు కేసీఆర్ స్కూల్లో మాట్లాడినటువంటి మాటలు ఇవి. 1000 గురుకుల పాఠశాలలు, ఒక్క పాలమూరుకే నువ్వు ఇయ్యాలడికి ఏమి ఇయ్యలే. నీ ఒక్క కొడంగల్కు, అది కూడా సిద్దిపేటలో ఉన్నదాన్ని పక్కకెళ్ళి అట్లా పక్కకు తోలుకొని పోయి దాంట్లో పడేసుకున్నావు. కానీ నువ్వు కొత్త చేసింది ఏమి లేదు. వెటర్నరీ కాలేజ్